హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పుదీనా కొత్తిమీర బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసుకుని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ రైస్లో కలుపుకున్న, టిఫిన్స్లో నంచుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయింది కదా, నెక్స్ట్ ఇందులో కరివేపాకు, పచ్చిమిరకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకుని ఇవి కూడా మూత పెట్టుకొని ఈ టమాటాలు బాగా మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ టమాటాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా టమాటా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము పుదీనా కొత్తిమీర బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇలా పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత జస్ట్ 1 minute ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఇదంతా వేసుకుని ఇందులో చింతపండు అలాగే సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ వేసుకోవాలి. ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా పుదీనా కొత్తిమీర కంబైన్ చేసి చట్నీ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కారం చూసి దాన్ని బట్టి ఎండుమిరకాయలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్టు ఇందులో వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.